జింగు చెక్క జింగు చెక్క యాడికి ముడుక్కుంటున్నావు? లేవై పదాము గుడికి పదాం. గుడికి ఆంజనేయ స్వామి గుడికి. ఆంజనేయ స్వామి గుడి బా లే లే ఆంజనేయ స్వామి గుడికి పోదాం. అబ్బా అయ్యి ఓకే. నీలుగు 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 ఒక్కొక్క జన్మే కావాలి చేయమంది. జాగ్రత్త ఋషులు. పెద్ద మనిషి స్నానం చేసిండు. సూర్య నమస్కారం చేస్తారంట ఇప్పుడు. దిగు అక్కడ నుంచి దిగు. 20 పెట్టుకోరా. యాదన్న ఒకటి తీసుకోరా, నీకు యాద ఇష్టం అదే అంటే. ఈడు చూడండి ఎట్లా చెప్తున్నాడు. డోర్ అయినా ఒకసారి జున్నానా ఎట్లా పెట్టుకుంటున్నాడు. ఒకటి తీసుకురా, లే ఓవర్ యాక్షన్. రా కర్రా. Wow, Rochelle. How cute. Wow. Kuka. Orane kuka andavada. How cute. అద్దాలు భలే ఉన్నాయి. 50 రూపీస్ అంతర్వీధిలో కొన్నాడు. మేము 3 ఆంజనేయ స్వామి గుళ్ళకి వెళ్తున్నాం అనమాట. ఈరోజు వ్యాస మహర్షి 3 ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారంట. నేమకల్లు, మురిడి అండ్ కసాపురం అని 3 ఉన్నాయి. ఆ 3టికి ఒకటే రోజు వెళ్తే మంచిదని చెప్పి నమ్ముతారు. నాకు రీసెంట్గా పీడకాలు వస్తున్నాయి ఎక్కువ. ఈ ఋషులగడికి దయ్యం పట్టినట్టు వచ్చింది అనమాట మొన్న. సో భయం వేసి సర్లే ఎందుకైనా మంచిది పాజిటివ్ వైబ్స్ వస్తాయని వెళ్తున్నాం అనమాట. వైట్ డ్రెస్ వేసినాము. ఎంతసేపు ఉంటుందో అది వైట్గా చూద్దాం. అండ్ అలాగే వీడితో ఫోటోలు దిగాలంటేనే కష్టము. అట్లాంటిది ట్రైపాడ్ తీసుకొని ఈరోజు వ్లాగ్ చేద్దాం. ఏం జరిగితే అది జరిగింది. యుద్ధం జరిగినా పర్వాలేదు అని ఫిక్స్ అయినా. చూద్దాం ఏం జరుగుతుందో. సో మొత్తము రౌండ్ అబౌట్ 320 కిలోమీటర్స్ అట్లా వస్తుంది అనమాట. మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ నైట్ రీచ్ అవుతాం. ఇప్పుడు టైం ఇంచుమించు 8 వరకు 8 అయింది. చూద్దాం. ఆల్ ది బెస్ట్. అంటే మీరు మాకు చెప్పండి. బాయ్ బాయ్ చెప్పు రుషిల్. బాయ్. ఏ రుషిల్ నీకేం చెప్పినా వైట్ డ్రెస్సు గలీజ్ అవుతుంది అని చెప్పినానా? లోపల పదా మళ్ళా. ఇప్పుడు ఆ డ్రెస్ గలీజ్ అవుతుంది. పదా పో లోపల పో. కర్మగాలి ఈ బురదలో కానీ వీడికి వైట్ డ్రెస్ వేసి రెడీ చేసిన. ఈడ మోటార్ వేసింటే నిండింది. మిద్దె అంతా క్లీన్ చేయాలి. నిన్నంతా ఈయన మట్టిలో ఆడుకున్నాడు, చెట్ల మట్టిలో. ఒక్క 1 మినిట్ ఇక్కడ వదిలినామంటే నవ్వుతున్నాడు. వైట్ డ్రెస్ ఏం కావాలో భయం వేస్తుంది. అందుకే మాకన్నా ముందు వీడిని రెడీ చేయాలంటే భయం. పద లోపల ఆడుకో, బయట వద్దు. సో మొత్తము 320 కిలోమీటర్లు కదా. పొద్దున్నే 7 గంటలకే బయలుదేరదామని చెప్పా అందరికీ. కానీ ఋషిల్ గాడికి డ్రెస్ వేసేకే ఒక 20 నిమిషాలు అయిపోయి ఉంటుంది. సో దారి మధ్యలో పంపనూరు అనే ప్లేస్లో టిఫిన్ తిన్నాను. కాకపోతే ఆటోలో పాటలు పెట్టింటే డ్యాన్స్ ఆడుతున్నాడు. మామా ఏం చెప్తున్నాడు? నా పంచి అంతా పీకద్రా నువ్వు. అయ్యో చూపి అదే చూపి రాచి. కార్లో సాంగ్స్ ఇందామంటే మ్యూజిక్ ప్లేయర్ ఎందుకో పని చేయలేదు అనమాట. ఆ పొడుగ్గా ఉండే పిల్లడు సాంగ్స్ పెట్టమని సతాయిస్తా అంటే ఏమైనా వైర్ లూజ్ అయిందేమో చూద్దామని ఇప్పి చూసాము. మీన్ వైల్ ఋషిల్ గారు ఎంజాయ్ చేస్తున్నాడు. చాలామంది ఋషిల్ని స్కూల్లోకి వేయండి, ప్రీ స్కూల్లోకి వేయండి అంటున్నారు. అట్లాంటి క్లోజ్డ్ ప్లేసెస్లో అస్సలు ఉండలేడు వీడు. ఇట్లా ఓపెన్ ప్లేస్లో వదిలితే కావాలంటే ప్రపంచం అంచుల దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఋషిల్ సైకిల్ ఏది అని గుర్తు చేస్తున్నాడు. ఏదో తేడాగా ఉందేంటి?
అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తున్నారు అనమాట. ఆ పొలం వాళ్ళదే అంతా. వీడు చెట్లన్నీ తొక్కేస్తున్నాడని దీని మీద ఎప్ప మా బతుకులు ఉండేది, ఇంకా నీకు పొలం కొనాల్సిన టైం వచ్చింది అని జోకులు వేస్తున్నారు. సరే ట్యూన్ రాలా బాగా. దీంట్లో వదలాల రుచిల్ మధ్యలో ఈడు మొత్తం వాళ్ళతో పాటు రుచిల్ ఈ గంతులు కలగలనా. లారీ అంటున్నావా లారీ అంటున్నావా? లారీ. ఆగస్ట్ 15 కాబట్టి పల్లెటూరులో చిన్నపిల్లల అమ్మాయిలంతా మంచిగా రెడీ అయినారనమాట. మేమందరికీ హాయ్ అని చెప్పుకుంటూ పోతున్నాం. ఆగస్ట్ 15 అని గుడికి కూడా హాలిడే ఇస్తారా? అటు వెళ్ళాలేము, పార్కింగ్ ఇక్కడ. ఇది మా క్యూ లైన్ అయితే ఇట్లా ఎట్లా తీయాలంటే ఇట్లా తీయాలి జూమ్, ఎందుకంటే అక్కడ రాక్షసి మొక్కలు ఉన్నాయి అందుకు. ఇక్కడ నేను చూపిస్తాను కరెక్ట్. నేను చెప్పిన కరెక్ట్ చూడు, అది ఉందండి. ఫస్ట్ ఆంజనేయ స్వామి లోపల పోయినాడు, నోట్లో మింగేసింది. మింగింటే కడుపులో నుండి వచ్చేసినారు, మూసేసినట్టున్నారు. జనం ఎక్కువ లేకపోతే మూసేసినారేమో అనుకున్నాం, కానీ ముందుకు పోయి చూస్తే ఓపెన్లోనే ఉంది. బాగుంది గుడి. గుడి అయితే బయట నుండి చాలా బాగుంది అనమాట. సరే అని ఇంకా లోపలికి వెళ్ళాము. ఏమి ఎంట్రీ టికెట్స్ ఏం లేదు, ఫ్రీ. ఇలా చెప్పుల్ని పెట్టి దేవుడి చెప్పులు అని చెప్పి మొక్కడం నాకు నచ్చదు, కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి రెస్పెక్ట్ ఇస్తాం. మొక్కిపిరా రుషులతో మొక్కిపి. రుషులు మొక్కపో చెప్పులు. ముక్కున్నట్టు లేదు, చలిగాసుకుంటానట్టుంది. చెప్పులు మొక్కి కిందికి దిగగానే కోతిని వీడియో బెదిరించి దాన్ని తరిమేసినాడు. మళ్ళా ముందే ఆంజనేయ స్వామి గుడి, కోతుల్ని గెలుక్కుంటున్నాడు అని చెప్పి మేము దర్శనం అయ్యేంత వరకు వాడిని ఎత్తుకుని పెట్టుకున్నాం అనమాట. తర్వాత దింపేశాం. ఈ కరుంగలి మాల అని చెప్పి ఫేక్ ప్రమోషన్స్ అన్నీ జరుగుతుంటాయి యూట్యూబ్ ఛానల్స్లో అంతా, కానీ వాటిని అస్సలు నమ్మకండి. ఏదో మామూలుగా ఇట్లా దేవుడి గుడికి పోయినప్పుడు జస్ట్ 10 రూపాయలు 20 రూపాయలు పెడితే ఆ బ్యాండ్స్ అంటారు, చైనీస్ లక్కీ కాయిన్స్ అనమాట నేను వేసుకుండేవి. వేరే వాళ్ళు అడిగారు చాలామంది నాకు కరుంగలి మాల అది అని. కాదు, ఏ రోజైతే నేను ఎంప్లాయీ జీవితం వదిలేసానో అప్పటి నుండి వాచ్ కూడా కట్టడం మానేసాను అనమాట. నాకు వాచ్ అలవాట్లేదు కాబట్టి ఖాళీగా ఉండకుండా నేను ఆ బ్యాండ్స్ వేసుకుంటా. యాక్చువల్లీ ఆ బ్యాండ్స్ వేసుకున్నప్పుడంతా నాకు కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చి మంచి జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది, అందుకు అలాగే కంటిన్యూ చేస్తున్నా. అండ్ కొంచెం స్టైల్గా కూడా అనిపిస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏసీ కొంచెం సర్క్యులేట్ అయ్యే టైం పడుతుందిరా, ఒక 2 minutes ఉంటే అయిపోయింది. బేకే సాగు సాగిలింగ్ అడుగున్నాడు. రుషిల్ డ్రెస్ ఫస్ట్ గుడికే డ్రెస్ కూలి పని వాళ్ళు అట్లా అయిపోయింది. వైట్ డ్రెస్ వేసినాము, ఎంతసేపు ఉంటుందో అది వైట్ గా చూద్దాం. ఈడేమో చినిగిపోయింది, మొత్తం మట్టి బురదలో దొరికినాడు. రుషిల్ రా. అదే గుర్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్. నిమ్మకాయలు నిమ్మకాయలు కాదు, హాయ్ ఫ్రెండ్స్. ఏదైనా పుణ్యక్షేత్రాలు పోయినప్పుడు ఖచ్చితంగా నేను ఇలాంటివి ఒక 10 తీసుకొని పెట్టుకుంటా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఒకటి ఎత్తుకొని పోతుంటారు. అవ్వ వచ్చిన తర్వాత అవ్వ ఎంత అవ్వ ఇది రేటు అంటే సిగ్గుపడింది, వాళ్ళే క్యూట్గా అనిపించింది. అవ్వని తీస్తే సిగ్గుపడి తగిలేను. ఏది బావా నిండు రుషిల్ని తీద్దాం. ఇటు దర్శనం అయిపోయిన తర్వాత లేచినాడు ఋషిలు. లేస్తానే ఇక్కడ చూపించి ఏందో అడుగుతున్నాడు. ఏం కావాలా ఋషి? ఏం కావాలో వాడికి క్లారిటీ లేదు. వాడికి ఏం కావాలో వానికే తెలియదు. ఆడి ఓటే ఏదో దొరుకుతుందిలే అని పోయినాడు. ఏంటి అవన్నీ నూనెలోకి వేసిండే అవన్నీ అవసరం? సేమ్ పనికి పోయి వచ్చినట్టున్నావు రే రుషిల్. నిన్న కూడా తీసుకున్నామమ్మా అద్దంలో నుంచి కళ్ళు మామో. వావ్, హాయ్ అండి, నేనండి మీ అశోక్.
షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాలు. సక్సెస్ఫుల్ గా 2వ ఆంజనేయ టెంపుల్ కూడా కంప్లీట్ అయిందండి. ఈ పిల్లోడు మనోజ్, ఈ పిల్లోడు పేరు కొంచెం తేడా సింగ్. ఏమనుకోవద్దు, అంతా మంచి. ఓకే, సెకండ్ పాయింట్ అయిపోయింది. ఈ విఐపి వచ్చి ఆ విఐపికి తిండుందంటే ఏం కనపడదండి. విఐపి వచ్చి బాగా పండుకొని సెకండ్ ప్లేస్ లో లేస్తాడు. చూస్తున్నాడు. ఇంకో విఐపి గణేష్ అక్కడ నేను ఎగిరిస్తే అంతే బొక్కలు పడతాయి దానికి. ఋషి హాయ్ చెప్పు హక్కకి. హాయ్ చెప్పు. చెప్పు హాయ్ చెప్పురా హాయ్. చెప్పు ఋషి. నీ భాష వాళ్ళకి అర్థం కాదు. సైకిల్ అంట. పొయ్యేదారిలో పల్లెటూర్లు వాళ్ళు మంచిగా కెనాల్లో ఆడుకుంటున్నారు. దాన్ని చూసి మేము పోదాం అనుకున్నాం, కానీ ఋషులతో ధైర్యం చేయలేకపోయినాం. అట్లా అట్లా పైకి పైన పైన బాబా ఋషిల్ కుమారస్వామి చాలా కథలు ఇస్తాడు ఋషిల్. దానిపైకి ఎక్కువ. కృష్ణుడికి తెలియకుండా వెనకాల ఆవు మీద ఋషులు గారు ఆక్రమించేసినాడు. ఇక్కడ ఒక కోతి ఉంది, అక్కడ ఇంకొక కోతి పైకి ఎక్కుతుంది. రాఘవేంద్ర స్వామి దగ్గర పైన దిగుతాడంట ఆయన ఫోటో. మయ్యా ఋషిల్ దిగు. ఏమే దిగలేవా? ఏమా మాత్రము కొడతాడు. నువ్వు కాళ్ళతో కొట్టినా అది ముందరకు పోదురా ఆడా. వాడు ఏం ఎక్స్పెక్ట్ చేసినాడు? పైకి పోతే ఫోటో దిగొచ్చు అనుకున్నాడా? ఏం కదా మళ్ళా ఎండకి ఆడకనిపిస్తాడు అంత హైట్లో. నా బటన్ ఊడిపోయింది నువ్వు నీకే. మయ్య వాడు పైకి పోతాడు. లే ఎక్కుతాడు, పట్టుకోరా. కృష్ణుడి విగ్రహం కూడా బాగా. కసాపురం పోయే రూట్లో ఇక్కడ ఒక గుడి ఇంట్రెస్టింగ్గా కనిపించింది. రాఘవేంద్ర స్వామి మొత్తం రాయి అన్నమాట, రాయితో చేసినారు. బాగుంది. ఇంకా వీళ్ళంతా ఫోటో దిగుదాము బాగుందంటే ఆపేసినాం. చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు చూడండి. అసలు ఎంత బ్యాడ్ అంటే ఋషిల్ ఈజ్ బ్యాడ్ బాయ్. ఋషిల్ చూడు ఇక్కడ బ్యాడ్ బాయ్ పాలు. ఋషిల్ ఈజ్ గెట్టింగ్ అడిక్టెడ్ టు ఫోల్, గెట్టింగ్ అడిక్టెడ్ టు మిల్క్. కెమెరా ఆన్ చేస్తానే నవ్వుతాడు. ఏం రికార్డ్ చేస్తాం, ఏం చేస్తాం? ఇచ్చేసినాం, అయిపోయినా లేవు. టోల్ గేట్లు ఎన్ని ఉన్నాయో గణేష్ పండుగ వచ్చిందంటే అంతమంది ఉంటారు టోల్ గేట్లు వేసుకొని. ఇండియాలో టోల్ గేట్ల కన్నా వీళ్ళే ఎక్కువ ఉంటారేమో. అన్ని చోట్ల అడుగుతున్నారు వినాయకుడు స్టార్టింగ్ లో ఇద్దరు, ఊరు ఎండింగ్ లో ఇద్దరు. ఏంది మాకు టార్చరు? ఋషిల్ ఫస్ట్ సెల్ అడిగినాడు, సెల్ చెప్పి లేదని యాడ తీస్తున్నావు చూడు. ఫస్ట్ సెల్ అడిగినాడు, లేదని. మళ్ళా బనానా అడిగినాడు, తినలేదు. యాక్టింగ్ స్టార్ట్. ఇట్లా ఫ్రీగా ఉంటే బాగా ఆడుకుంటాడు. వాడికి కార్లో రూముల్లో ఇరుకులో ఉండలేడు. కారు కావాలంట. సామిని మొక్కున్నాక కారు తీసిస్తాలే. ఫస్ట్ సామి, ఇదో సామి. రాముడు లంక పోయేదానికి కట్టి రాయి. వాయిస్ ఓవర్ ఇస్తున్నావా ఈడే? ఇంతసేపు కారులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఫ్రీగా వదిలేసి విడతల వారుగా ఒక్కొక్కరు సెక్యూరిటీగా జాబ్ చేస్తున్నాం. మహేష్
ఋషుల్ని కొద్దిసేపు అన్నా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఫిడ్జెట్ స్పిన్నర్ ఒకటి కొనుక్కున్నాము, కానీ అది అనుకున్నంతసేపు ఉపయోగపడలేదు. యాడికి అట్లా పోతున్నావు? డాన్స్ చేస్తాడు ఫ్లోర్ మూమెంట్. ఋషులు గడ అతి చేస్తుంటే గోడ మీద కూర్చోబెట్టేసినాం. కార్ అని సతాయిస్తున్నాడు ఆ షాపులు చూసి. నువ్వు అట్లే ఉండు, మేము పోతాం. బాయ్ ఋషుల్, బాయ్ 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 బాయ్. గొంతు పోతుంది అట్లా వస్తాను. ఇంకా అదే పని నీకు, కార్లు బొమ్మలు అన్నీ కొనిచ్చుకుంటా. అక్కడ అన్ని వందలు ఉన్నాయి. వెనకాల కారు వస్తా రారా అంటే వర్షంలో ఆడుకుంటూ కార్ అంట బొమ్మలు ఏంటి బొమ్మలు కావాలి ఆయనకి. కార్ రా వినా షేట్. ఓ నో, బొట్టు మొత్తానికి సక్సెస్ఫుల్గా 3 వినాయకులు నాకు అదే వస్తుంది. 3 ఆంజనేయ స్వాముల్ని కవర్ చేసేసాం. 3 ఆంజనేయ గుడిని కవర్ చేసేసాం. 3 ఆంజనేయ స్వామి దగ్గర ఋషులు చుక్కలు చూపించినాడు. సో కరెక్ట్ మేము 3 ఆంజనేయ స్వామి బయటకు వస్తానే గుడి నుండి వర్షం పడుతుంది. నైస్ బాగుంది. మధ్యలో ఋషులు చాలా సతాయిచ్చినాడు. రికార్డ్ చేసే కుదరలేదు అనమాట, అంత సతాయిచ్చినాడు. ఏమంటే నా కొడుకే కదా, గోడ పైన కూర్చొని కొద్దిసేపు ఎక్కిన నవ్వాడు, మమ్మల్ని ఎక్కిరిచ్చాడు. ఇంకా అంతే మావాడే కాబట్టి ఇంకా అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట, లేకపోతే వదిలేస్తాంటి మాడే. మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడింది. మేము ఏం చేసామంటే మార్నింగ్ రైస్ కట్టుకున్నాం అనమాట బాక్సులో అందరికీ, కానీ కర్రీస్ తీసుకోలేదు. అంటే ఎక్కడైనా హోటల్లో పప్పు తీసుకొని తిందాం అనుకున్నాం, కానీ ఏ హోటల్లో ఎక్కడ పప్పు కర్రీస్ అమ్మలేదు, లేవని చెప్పారనమాట. మీల్స్ తినాలి వాళ్ళ దగ్గర, లేకపోతే కర్రీస్ ఇవ్వట్లే. సో మేము ఏం చేసామంటే ఈ రెస్టారెంట్ దగ్గర మా ఊరికి దగ్గరలో ఇక్కడ ఆపి ఆ రైస్ మళ్ళీ ఇంకో చోట కర్రీస్ దొరికాయి అనమాట. రుషియల్ ఏయ్ చూడండి ఎట్టబోతున్నాడు ఇష్టం వచ్చినట్టు. సో వచ్చే దారిలో ఒక చోట అదృష్టం కొద్దీ కర్రీస్ దొరికినాయి. ఆ కర్రీస్ తీసుకొచ్చి ఈ రెస్టారెంట్ దగ్గర వర్షం పడుతుంది, ఇట్లా మేము ఈ పక్కన ఇక్కడ తినచ్చా అని అడిగితే వాళ్ళు సరే అని చెప్పారు. సరే అని చెప్పి ఆపి ఇక్కడ తిందామని చెప్పి ఆపామన్నమాట. అక్కడ వాళ్ళు తింటున్నారు. ఈడేమో ఋషులుగడు ఇక్కడంతా కవర్ చేస్తున్నాడు ఏరియా మొత్తం. అందుకు ఇంకా నేను సర్లే వాళ్ళు ఎవరో ఒకరు లేచిన తర్వాత వాళ్ళని కాపలా పెట్టి నేను తిందాం అనుకున్నా. ఋషుల్ అన్నం తిందుపా. వీడికి ఆనందం అయిపోయింది వర్షము ఈ నీళ్లు బురద చూసి. ఇందులో ఎట్లా కనిపిస్తాను చూడరా నాకు. ట్రాక్టర్ వెనకలో పోతుందే ముందర ఉంది. అది ట్రాక్టర్ కాదు, అది లోడ్ లారీ వెనకాల బ్యాగులు లేదు. ఏంటది అర్థమే కాదు. ట్రాక్టర్ ఇరుక్కుంది ఏంటది అట్లుంది. లారీ టాప్ లేని లారీ అది. అవునా ట్రాక్టర్ అనుకుంటున్నాను మా నుంచి అనుకుంటా. నువ్వు ఏమైనా అనుకుంటావు. వాటర్ తాగుతున్నాడు. లేదు Bye bye.